నేను మా అమ్మతో చెప్పిన ఇదేంటంటే, నువ్వు ఇంత బాగా వండుతావు కదా, ఎవ్వడు గిన్నెలు మిగల్చడు, ఏం మిగల్చడు, వెళ్ళిపోతాయి కదా, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది 2013లో నేను ఆల్మోస్ట్ 9 years ఆర్కెల్ అయిపోయినప్పుడు ఓన్లీ స్ట్రేంజర్స్ని పిలుద్దాం, ₹500 టికెట్ పెడదాం, భోజనం కోస్లాంధ్ర, పీతలు, రొయ్యలు, వంకాయ పచ్చడి, ఇవన్నీ నువ్వు చేసేవే చెయ్యి. ఓకే. నేను 10 మందిని పిలుద్దాం అనుకుంటా, ఎందుకంటే మా డైనింగ్ టేబుల్ 10 మందే పడతారు, అంతమందినే పిలుస్తా. నువ్వు అంటుండు, నేను 500 పెడతా, చూద్దాం ఏం జరుగుతుంది అంటే, ఊరుకోరా నన్ను ఇన్ని వేల రెస్టారెంట్ల మధ్యలో వదిలి వై విల్ సమ్వన్ కమ్ టు హోమ్ అంటే, నీకు ఎందుకు కదా, నేను ఎక్స్పెరిమెంట్ కదా అని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. ఓకే. చేసినప్పుడు చాలా మంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ మేము వచ్చేస్తున్నాం, పెద్దమ్మ పిన్ని వంటాయి కదా అంటే, నథింగ్ డూయింగ్. ఒక ఫ్రెండ్ రావడానికి వీల్లేదు, ఒక్క రిలేటివ్ రావడానికి వీల్లేదు, అన్నోన్ పర్సన్సే రావాలి నాకు. సో ఫర్గెట్ నథింగ్. నేను మళ్ళీ దాంతో యాడ్ చేశా, నో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలౌడ్ అని. రైట్. సో ఒక్కళ్ళు ఫోన్ చేశారు, రాంబాబు గారు, నాకు ఇంకా పేరు గుర్తు. దిస్ ఇస్ ఇన్ 2013. హీ యూస్ టు ట్రైన్ IAS IPS ఆఫీసర్స్, హీ హ్యాస్ అన్ అకాడమీ. ఆయన ఫోన్ చేసి, ఇది ప్రాంకా, ఐ సా దిస్ బికాస్ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ ప్రాంక్ అంటే, ప్రాంక్ కాదంటే నిజమే అంటే, నేను మా అమ్మగారు వస్తామన్నారు. 10 మందిని ప్లాన్ చేస్తే 9 మందే పోగయ్యారు. దట్స్ సో నైస్ రియల్లీ. 9 మంది రిస్కులు 2 చేశారు. ఒకటి, ఆ రోజు భోజనం ఎగిరిపోయి ఉండొచ్చు, మేము ఏం ఉండవు, కొరియన్ డిష్ ఉండేవా, ఎట్టు ఉండేవో, మా అమ్మకి అసలు వంట వచ్చో రాజు వాళ్ళకి తెలియదు, అదొక రిస్క్. సెకండ్, స్ట్రేంజర్ ఇంటికి ఈ రోజు మనం చాలా అలవాటు పడిపోయి ఒక స్ట్రేంజర్ ఇంటికి వెళ్ళడానికి పెద్ద సంకోచించాం, బికాస్ ఆఫ్ టెక్నాలజీ, వాట్ ఎవర్ అవేర్నెస్.